ఘనమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ఈ సమయంలో ఒక పల్లవి ఒక చరణం బర్త్డే చేసుకుంటున్న పాస్టర్ గారే ఒక పల్లవి ఒక చరణాన్ని పాడి వినిపిస్తారు. ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుండి 27 వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాము. కనుక ఈ సమయంలో ఒక పల్లవి ఒక చరణము మాత్రమే. నన్ను రక్షించు, నన్ను హెచ్చించు, నా అక్కరలన్నీ ఎరుగు. దుఃఖ వేళలో నన్ను విడువక ఆయన రెక్కలలో నన్ను దాచును. నన్ను రక్షించు, నన్ను హెచ్చించు, నా అక్కరలన్నీ ఎరుగు. దుఃఖ వేళలో నన్ను విడువక ఆయన రెక్కలలో నన్ను దాచును. ఆశ్రయించెదను నిత్యము నిన్నే, సర్వశక్తుడా నాతో ఉన్నవాడా, నా యేసయ్యా. ఎడారిలోనైనను ముందుకు సాగెదన్ నిరీక్షణతో. ఆశ్రయించెదను నిత్యము నిన్నే, సర్వశక్తుడా నాతో ఉన్నవాడా, నా యేసయ్యా. ఎడారిలోనైనను ముందుకు సాగెదన్ నిరీక్షణతో. ఏ అపాయము రానే రాదు, బాధలు నన్ను బంధించవు. నా పాదములతో దైవదూతలు ఎత్తి పట్టు కొందరు నిత్యము. ఏ అపాయము రానే రాదు, బాధలు నన్ను బంధించవు. నా పాదములను దేవదూతలు ఎత్తి పట్టు కొందరు నిత్యము. ఆశ్రయించెదను నిత్యము నిన్నే, సర్వశక్తుడా నాతో ఉన్నవాడా, నా యేసయ్యా. ఎడారిలోనైనను ముందుకు సాగెదన్ నిరీక్షణతో. ఆశ్రయించెదను నిత్య
నిత్యము నిన్నే సర్వశక్తుడా నా తోడున్నవాడా నా యేసయ్యా ఎడారిలోనైనాను ముందుకు సాగదను నిరీక్షణతో నన్ను రక్షించు నన్ను హెచ్చించు నా అక్కరలన్నీ ఎరుగు దుఃఖవేళలో నన్ను విడువక ఆయన రెక్కలలో నన్ను దాచును నన్ను రక్షించు నన్ను హెచ్చించు నా అక్కరలన్నీ ఎరుగు దుఃఖవేళలో నన్ను విడువక ఆయన రెక్కలలో నన్ను దాచును ఆశ్రయించెదను నిత్యము నిన్నే సర్వశక్తుడా నా తోడున్నవాడా నా యేసయ్యా ఎడారిలోనైనను ముందుకు సాగదను నిరీక్షణతో ఆశ్రయించెదను నిత్యము నిన్నే సర్వశక్తుడా నాతో ఉన్నవాడా నా యేసయ్యా ఎడారిలోనైనను ముందుకు సాగదను నిరీక్షణతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుండి 27 వరకు ఉన్న భాగాన్ని సమయంలో భవానీ గారు వచ్చి చదివి వినిపిస్తారు, విందాము. అలాగని కీర్తన 23వ సంకీర్తన కరి ప్రేమ గారు చదివి వినిపిస్తారు. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23, 24 వచనాలు బంగారి పాప గారు చదివి వినిపిస్తారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం నుండి, మీరు ఇశ్రాయేలీలను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. త్వరితముగా రావాలి. కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లిచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలమును యెహోవా మందిరంలో నేను నివాసం చేసుదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. పత్రిక 6వ అధ్యాయము 23, 24 వచనములు. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. తలలో వంచండి. ఈ సమయంలో అంబటి విజయలక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీవి విందాం. సందర్భానుసారమైన ప్రార్థన, చిన్న ప్రార్థన. ఆయన స్తోత్రములు తండ్రి.
మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా నాయన, మహాకాశంలో సృష్టించిన సృష్టికర్తవు తండ్రి, నీకు వందనాలయ్యా. ఏ వేల స్థుతులు చెల్లించినా నీ రుణమైతే మేము తీర్చలేము. కానీ ప్రభువా, ఇదిగో తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నాయన, ఈ పరిశుద్ధ దినంలో తండ్రి నీ సన్నిధిలో కూడి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రములు. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ కుమారుని బట్టి నీ కోట్ల స్థుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, తల్లి గర్భంలో నిర్మించిన ముందే నువ్వు ఏర్పరచుకొని ఉన్న నీ బిడ్డ నాయన, నా తండ్రి, ఇంతవరకు తండ్రి నీ రెక్కల్లో భద్రపరిచి, నీ ఆరోగ్యమైన రెక్కల్లో బిడ్డను ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి, నీ సేవకులో నాయన వాడుకుంటున్న విధమును బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఈ 21 సంవత్సరం కూడా నీ రెక్కల్లో దాచిన తండ్రి, నీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది నాయన. బిడ్డకి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానంనిచ్చి, తెలివినిచ్చి, వివేకం ఇచ్చి తండ్రి నువ్వు వాడుకుంటున్న విధమును బట్టి నీ స్తోత్రములు అయ్యా. అయా, స్వామియేలు గారిని, మోషే గారిని వాడుకున్న తండ్రి, నీ బిడ్డను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. మరి 1 సంవత్సరం బిడ్డకు దయాకిరీటం ఇచ్చావు నాయన. ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో కాపాడు తండ్రి. తన బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమలపన ఎంట పంపించండి నాయన. నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఉన్నవారు నిన్ను ఆశ్రయించారు, నిత్యము చిరకాలము సుఖశాంతులతో ఉంటారు తండ్రి. నీకు వందనాలు. నీ సేవకుని ఇంకనూ బలముగా వాడుకో నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి. ఈ పుట్టిక దినం జరుపుకుంటున్న నాయన బిడ్డకును, కుటుంబస్తునికిను, సంఘములను, మమ్ములను తండ్రి నీ సంతోషంలో మేము పాలు పొందడానికి ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీ పరిశుద్ధాత్మ బిడ్డపై నిండారుగా కుమ్మరించిన ఆయన, నీ కృప తోడుగా ఉంచు తండ్రి నాయన. ఎన్నంటి నడిపించి సహాయం చేతండి. ఆయన చేయి పట్టుకొని ముందుకు నడిపించి నీ రెక్కల్లో భద్రపరిచి సహాయం చేయమని, జరుగుతున్న కార్యక్రమం అంతటినీ నీ నా మహిమాతో జరిగించమని, అతి త్వరలో మేఘారుడా రాబోతున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో క్లుప్త సాక్ష్యాన్ని మనం విందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి 22 సంవత్సరాలు, 22వ బర్త్డే గనక 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న ఈ దినము గనక ఈ సమయంలో పాస్టర్ గారు 2 మాటలు తన యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలను గురించి సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుడు తన యొక్క బహుమెండైన ఆశీర్వాదమును చూపించి ఆయన సన్నిధిలో మనమందరము కూనుకొనడానికి కారకుడైన దేవుడు కారణముగా నన్ను మార్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ 2021వ సంవత్సరముతో 22వ ఏటలోనికి లేదా 22nd ఇయర్లోనికి అడుగు పెట్టడానికి దేవుడు తన యొక్క కృపను చూపించి ఉన్నారు. దేవుని యొక్క మేలులు చాలా ఉన్నతమైనవి. ఈ 22 సంవత్సరాలలో దేవుడు అనేకమైన రీతులుగా, అనేకమైన అనుభవాలతో, అనేకమైన మేలులతో, అనేకమైన పాఠాలతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అనేక రీతులుగా కేవలము కొన్ని ప్రత్యేకమైన విషయములే నేను చెప్పలేను. చాలా పాఠాలు దేవుడు తన యొక్క దాసునికి లేదా నాకు నేర్పించుచూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకొనిన 14వ ఏట నుంచి 22వ సంవత్సరం వరకు దేవుడు తన యొక్క ఉచితమైన మెండైన కృపతో నడిపించుచున్న దేవుడని నేను నిరీక్షణతో, విశ్వాసముతో ఖచ్చితముగా చెప్పగలుగుతున్నాను.
నేటికి దేవుడు తన యొక్క అనేకమైన దీవెనలు అనుగ్రహించి వెలుచున్న ప్రతి మార్గములో, చేయుచున్న ప్రతి క్రియలలో అనేకమైన ఆటంకములు వచ్చుచున్న, అనేకమైన సమస్యలు వచ్చుచున్న, చెయ్యలేను అనుకుంటూ ఉన్న దేవుడు చెయ్యాలి అని ప్రేరేపిస్తూ, చేసేవానిగా నిలబెడుతూ, ఆయనే బలపరుస్తూ, ఆయన శక్తినిచ్చి నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ యొక్క గడిచిన 2 సంవత్సరాల నుంచి పరిచర్యతో పాటు విద్యను అభ్యసించడం జరుగుతూ ఉన్నది. కనుక కొన్ని ఒత్తిడులు, కొంత భారము పెరిగి ఉన్నది. అయినప్పటికీ దేవుడు తన యొక్క వాత్సల్యతనిచ్చుచూ ఉన్నాడు. తన యొక్క కృప చాలును అన్న మాటకు రీతిగా ఆయన తన యొక్క చాలిన కృపతో ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం అయితే మరింత కష్టముగా, భారముగా నేటికి నేను భావిస్తున్నాను. ఇప్పటికీ అదే భారముతో ఉన్నాను. అయితే దేవుని సన్నిధిలో సంతోషముగా దేవుణ్ణి మహిమపరచడానికి గల కారణం, దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఆయన మాత్రమే. ఆ యొక్క సంతృప్తితో, ఆ యొక్క ఆనందముతో నడిపించుచూ ఉన్నాడు. తన యొక్క పరిచర్యలో చెప్పవలసిన అవసరం లేదు. వివిధ కృపలతో దేవుడు, వివిధ తలాంతుల నుంచి దేవుడు వాడుకొనుచూ ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. అదే రీతిగా ఈ నా జీవితం నేడు ఇట్టి రీతిగా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, సంతోషకరముగా ఉన్నది అంటే దానికి గల కారకుడు దేవుడు. అటు తర్వాత దేవుడిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబం, అటు తర్వాత దేవుడు సమకూర్చిన సంఘమై ఉన్న మీరు, దేవుడు అనుగ్రహించిన భక్తి కలిగిన మిత్రులు, అలాగే అనేకమైన శ్రేయోభిలాషులు, ప్రార్థనా పరులు, అనేకులు నేను జీవించాలని మీతో మీరు, అలాగే నాకు తెలియకుండా అనేకులు ప్రార్థించున్న వారు కూడా ఉన్నారు. కనుక ఈ సమయంలో దేవునికి స్తోత్రములు చెప్పుచు ఈ దినమున ఇటు రీతిగా నిలబడడానికి, నా కొరకు ప్రార్థించుచున్న, పరిచర్యలో వాడబడడానికి ప్రార్థించుచు ఉన్న, నా యొక్క పనులు చేయడానికి ప్రార్థించుచున్న, నాకు సహాయముగా నిలబడుచున్న కుటుంబానికి, సంఘానికి, మిత్రులకు, ప్రార్థనా వీరులకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుచూ ఉన్నాను. ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ హూ ఆర్ బీయింగ్ ద బ్యాక్ బోన్ for my life, especially to God, and then to my family, and then to the church, and to all the supporters, well-wishers and prayer partners. It's a great time that God has given me in this 22nd year to gather here and to worship God. Past 22 years God has been faithful and given this 22nd year to be used in His ministry in a well way. Even if there were problems, even if there were burdens, it is the peace of God which transcends all understanding and comforts and moves forward. So I thank all and I thank God. కనుక సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని ఇచ్చుచు నడిపించుచున్న దేవునికి, తన యొక్క సంతోషముతో నా ముఖమును సంతోషపరచుచున్న దేవునికి, నన్ను ఆనందింపజేయుచున్న సంఘానికి, కుటుంబానికి, మిత్రులందరికీ కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ పరిచర్య ఇటు రీతిగా కొనసాగడానికి కేవలము ఆర్థికముగా మాత్రమే కాదు, వారి యొక్క సమయాన్ని హెచ్చించి, వారి యొక్క పనులను పక్కన పెట్టి సహకరించుచున్న వారు ఉన్నారు. గడిచిన కొద్ది నెలల వరకు క్రీస్తుతో జీవించుచున్న సహోదరుడు అభిషేక్, అదే రీతిగా నేడు మన మధ్య ఉన్న ప్రసాద్, హరి,
ఇటువంటి సహోదరులు, అదే రీతిగా దేవుడిచ్చిన అనేకమైన సహోదరులు, ఇంకా అనేకమైన సహోదరులు ఉన్నారు. నాకు వాట్సాప్లో ఫ్రెండ్స్ అయి ఉన్నవారు అనేకమైన టెక్నికల్గా సహాయం చేస్తూ, అనేకమైన ప్రోత్సాహములు ఇస్తూ, దైవజనులు కూడా చాలామంది దైవజనులు, మన యొక్క సామలకోట ప్రాంతంలో ఉన్న దైవజనులు, వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క సంఘాలు చేస్తున్న ప్రార్థనకై కూడా నేను దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో దేవుడు చేస్తున్న మేలులకై, దేవుడు ఇచ్చుచున్న ఈ యొక్క ఆయుష్కై దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంకా ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన కొరకు ఉపయోగించాలి అని మీరు మరింత ప్రార్థిస్తారని తెలుసు, మీరు మరింత సహకరిస్తారని తెలుసు. సహకరించే రీతిగా మీ పిల్లలను కూడా దయతో పెంచండి. సంఘమునకు ప్రాముఖ్యముగా ఈ పుట్టినరోజు సందర్భముగా సంఘానికి చెప్పుచున్న ప్రాముఖ్యమైన ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలను సంఘమునకు సహకరించేవారిగా పెంచండి. మీరు సంఘానికి సహకరించేవారిగా ఎదగండి. అందుచేత ఈ పుట్టినరోజులో నేను మీకు చెప్పుచున్న విన్నపం ఇది, దయతో సహకారులుగా ఉండండి. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మీ యొక్క ప్రజెన్స్, సన్నిధి, మీరు వచ్చి పనులు చేయడం లేదా మీరు వచ్చి సహాయము చేయడం అన్నది చాలా ప్రాముఖ్యం. పరిచయం ముందుకు వెళ్ళడానికి, సువార్త ప్రకటించుటకు, సువార్త ముందుకు వెళ్ళుటకు అనేక రీతుల్లో మీరు సహాయము చేయాలి. కనుక మీ సహాయాన్ని కోరుతూ, మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు అందించిన ప్రతి దీవెనలకు మీకు వందనములు తెలియజేస్తూ, ఈయన సాక్ష్యము దేవునికి మహిమను, ఈయన విన్నపము దేవుని యొక్క బాటలో మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. తలలో వంచండి. దేవుడు దైవజనులను ఇంకా తన యొక్క దేవుని యొక్క దివ్య జ్ఞానము చేత నింపులాగున దేవుడు సేవకులను బహుబలముగా వాడుకుండులాగున సంఘముగా మనం అందరము ప్రార్థన చేద్దాం. కనుక దైవజనులు ప్రస్తుతం ఎండి చదువుతూ ఉన్నారు బెంగళూరులో. గనుక ఆన్లైన్ క్లాసులు, ఓ పక్కన మరలా అసైన్మెంట్స్ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలి. చాలా పనితో కూడిన పని. అయినప్పటికీ దేవుని యొక్క సంఘములో చక్కగా వాడబడుతూ, ఓ పక్కని తర్బీదును చేస్తూ దైవజనులు బహుగా దీవింపబడాలని, ఇంకా తన యొక్క ఎడ్యుకేషన్లో దేవుడు తోడుగా ఉండాలని అనేక ప్రాంతాలలో, పట్టణాలలో, దేశాలలో, విదేశాలలో ప్రపంచవ్యాప్తముగా వాడబడులాగన ప్రార్థన చేద్దాం. పదివారు నోరు తెరిచి ప్రభువా నీ కుమారుని దీవించండి, నీ కుమారుని ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థిద్దాం. ప్రతివారు ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన పరిశుద్ధుడా, ప్రభువా నీ కుమారుడు మోజేసు అభిషేకాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు సహాయకుడిగా ఉండి నడిపించిన తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
తన యొక్క ఎడ్యుకేషన్లో మీరుండి కొనసాగించుచున్న తండ్రి నీకు స్తోత్రం. అలాగే మీ పరిచర్యలో వాడబడడానికి ప్రభువా మీరు సహాయము చేస్తూ ఉన్నారు. ఓ పక్కన యేసులో నూతన జీవం టీవీ కార్యక్రమాన్ని కూడా గత 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే 4వ సంవత్సరములో ప్రభువా ఈ పరిచర్య కొనసాగడానికి మీరు సహాయము చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. ఇంకను నీ కుమారుని మీ బలమైన ఆత్మతో అభిషేకించి ప్రభువా అనేక పట్టణాలలో దేశాలలో ప్రపంచవ్యాప్తముగా ఒక గొప్ప దైవజనునిగా, ఒక గొప్ప ప్రవర్తగా ప్రభువా మీరు అభిషేకించి వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రిని స్తోత్రం. మేమేందైనా దీవెనలను అనుగ్రహించమని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరుపుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు మమ్మలను ప్రేమించి ఈ పరిచర్యను ప్రేమించి దేవుడు ఎంతగానో తన యొక్క బాహుళ్యం చేత నడిపించుచున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం బిడ్డల కొరకు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. పుట్టినప్పుడే అనేక రీతిలుగా వారు హెచ్చింపబడాలని, దీవింపబడాలని. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏమైందో వారి జీవితాల్లో మనం కనిపెట్టి చూసినప్పుడు దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు. మన బిడ్డలను మనం దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు వారిని మన భోజనపు బల్ల దగ్గర ఒలీవ మొక్కల వలె చేస్తాడు. కనుక ఇది నా అనుభవంలో నుండి వచ్చిన మాట. మరి మీ బిడ్డలను మీరు ఏ రీతిగా చేయాలనుకుంటున్నారో వారిని దేవుని కొరకు పెంచండి, దేవుని పనిలో వారిని నిమగ్నం చేయండి. అప్పుడు దేవుడు మీ బిడ్డలను కూడా మీ భోజనపు బల్ల దగ్గర పచ్చని ఒలీవ మొక్కల వలె వారు ఎదుగునట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Moses Abhishek. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Pastor Garu. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Pastor Garu. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Pastor Garu. Many greetings to you. అందరూ చప్పట్లు కొట్టండి.
నీ కంటి పాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేనా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ సాక్షినే ఉదయం రవి కిరణం వరమై తాకని మనసే మై మరచి నిను సేవించని వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడని కన్నుల రూపమే దీపమై వెలగని చక్కని చెలిమిని ప్రేమతో కోరెదా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ సాక్షినే వదనం నవకమనం నీతో సాగని మధురం నీ చరితం నేనే పాడని మోక్షమే జీవమే హాయిగా తాకని యేసుతో ప్రాణమై సాగని పయనమే కమ్మని గానమై దైవమా చేరగా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ సాక్షినే నీ కంటి పాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేనా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ సాక్షినే
ఇదేనా నా ప్రభ నీ దేని కుమారుని నాయన నా ప్రభ ఇంతవరకు నీ రెక్కల చాటున భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి గడిచిన 21 సంవత్సరాలు నా ప్రభ నీ కృపా బాహుళ్యం చేత నడిపించినందుకే నీకు వందనాలు తండ్రి. సునామని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ నేడు ఆరాధనలోను ఈ కృతజ్ఞత ప్రార్థనలోను పాలు పొందిన మనకందరికీ మన సంఘమునకు నిత్యము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.